హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి ప్రభుత్వ సంస్థలో ఎటువంటి రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్గా మీ యొక్క డాక్యుమెంట్స్ని వెరిఫికేషన్ చేసి జాబ్స్ కల్పించే విధంగా ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు అండ్ మీకు సెలక్షన్లో కూడా ఎటువంటి ఎగ్జామ్ అయితే పెట్టట్లేదు. 18 నుంచి 32 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 60,000కి పైగానే మీకు సాలరీ ఉంటుంది. ఈ వీడియోలో మీకు రిక్రూట్మెంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ఎలా చేస్తారు, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు ఇప్పుడే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయడం లేదు. తప్పనిసరిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్. మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా 6th క్లాస్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి తప్పనిసరిగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. ఏంటి అంటే మనకి ఎవ్రీ ఇయర్ కూడా నవోదయ విద్యాలయ సమితి వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు 6th క్లాస్ స్టూడెంట్స్కి సంబంధించి. దీనికి ఏంటంటే మీకు ప్రజెంట్ ఇప్పుడు జవహర్ నవోదయ విద్యాలయానికి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం అగర్వాల్ ఎగ్జామ్ కార్డ్ వాళ్ళు ఈ యొక్క స్టడీ బుక్తో పాటు ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించి బుక్స్ని అయితే అందిస్తున్నారు. ఈ యొక్క బుక్స్ కంటెంట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అటెంప్ట్లోనే మీరు ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది మీరు క్లియర్ చేసేవచ్చు అనమాట. అంత బాగా ఉంటుంది మనకి కంటెంట్ అనేది. ఇందులో మీకు 350కి పైగా ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. కంప్లీట్గా మీకు అన్ని టాపిక్స్ అయితే కవర్ చేస్తున్నారు. వీటికి సంబంధించి మీకు బుక్స్ మీ ఫ్రెండ్స్కి ఎవరైనా చెప్పాలి, మీకు వాళ్ళని కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఆ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా షేర్ చేసే ప్రయత్నం చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్న దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి సంస్థలో ఖాళీగా ఉన్న యంగ్ ప్రొఫెషనల్స్కి సంబంధించి వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎవ్రీ మంత్ కూడా మీకు 60,000 రూపీస్ ఆ యొక్క అమౌంట్ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఎవ్రీ ఇయర్ కూడా మీకు సాలరీలో 5% అనేది మీ పర్ఫార్మెన్స్ని బట్టి ఇంక్రీజ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో ఇచ్చారు. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఇలా ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయితే అవుతారు. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ విధానంలో మాత్రమే మనము అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. మీకు ఇదే వీడియోలో ఇక ప్రాసెస్ కూడా చూపిస్తాను కాబట్టి మీరు వీడియో కంప్లీట్గా చూస్తే ఆ ప్రాసెస్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ముందుగా మనకి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం ఏజ్ మీకు 18 ఉండాలి అండ్ మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ అభ్యర్థులు అయితే 32 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఓబీసీ వాళ్ళైతే మాత్రం 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి మీరు 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే మాత్రం మీకు ఎక్స్ట్రాగా 13 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీ వాళ్ళకి పీడబ్ల్యూడీలో. అండ్ జనరల్ వాళ్ళైతే 10 ఇయర్స్. ఈ విధంగా మీకు క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికేబుల్ అయితే అవుతాయి. అండ్ మనకి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. మీరు NHAకి సంబంధించి గవర్నమెంట్ వెబ్సైట్ ఏదైతే ఉందో https://www.nhai.gov.in వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్లో కానీ మొజిలియా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో కానీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అబౌట్ అస్ అని చెప్పేసి కనిపిస్తుంది. అబౌట్ అస్ పైన క్లిక్ చేసిన తర్వాత రిక్రూట్మెంట్ ట్యాబ్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వేకెన్సీస్ పైన క్లిక్ చేసిన తర్వాత ప్రజెంట్ అక్కడ కరెంట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మీరు ఆ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఆన్లైన్ అప్లై చేయడానికి ఎలాంటి ఫీ అయితే లేదనమాట. మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా ఈ రిక్రూట్మెంట్కి ఫ్రీగానే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లై చేయడానికి సంబంధించి లాస్ట్ డేట్ September 8 వరకు అయితే టైం ఉంది. మనకి వెరీ రీసెంట్లీగానే నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా ఎవరికి కూడా తెలియదు ఈ నోటిఫికేషన్. రిలీజ్ అయిన వెంటనే మీకు వీడియో అయితే చేస్తున్నాను. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద అయితే తీసుకుంటున్నారు. కాంట్రాక్చువల్ అని చెప్పేసి ఎవరు కూడా డిసప్పాయింట్ అయితే అవ్వద్దు. మనకి ప్రజెంట్ ఆపర్చునిటీస్ రావడమే మనకి లక్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి వాటిని ఎవరు కూడా వదులుకోవద్దు. ప్రజెంట్ మనకి కాంట్రాక్చువల్ పీరియడ్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు 2 ఇయర్స్ అయితే కాంట్రాక్చువల్ పీరియడ్ ఉంటుంది. తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మీకు ఇంకా 1 ఇయర్ ఎక్స్టెన్షన్ చేస్తారు. ఆ విధంగా మీకు ఇనీషియల్గా అయితే 3 ఇయర్స్ కాంట్రాక్చువల్ బేసిస్ కింద అయితే తీసుకోవడం అనేది జరుగుతుందని చెప్పేసి ఇచ్చారు. అండ్ మనకి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి యంగ్ ప్రొఫెషనల్ వేకెన్సీ వచ్చేసి లీగల్ డిపార్ట్మెంట్లో అయితే భర్తీ చేస్తున్నాను అనమాట. ఏజ్ లిమిట్ ఆల్రెడీ చెప్పేశాను కదా, 18 నుంచి 32 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. మెథడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ చూడండి, ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్ అని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోనే
మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ వేకెన్సీస్ వచ్చేసి మనకి టోటల్గా వచ్చేసి 5 వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్లో వచ్చేసి 4 ఉన్నాయి అండ్ ఓబీసీలో 1 ఉంది. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్లలో వేకెన్సీస్ లేవు మరి, సో వీళ్ళు అప్లై చేసుకోకూడదంటే అలా ఏమీ లేదు. సో మీరు జనరల్లో ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటికి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కాకపోతే మీకు క్యాస్ట్ వారిగా రిజర్వేషన్స్ అయితే మీకు ఏజ్కి సంబంధించి అయితే వర్తించవు. జనరల్కి సంబంధించి ఏదైతే ఏజ్ ఉంటుందో అది మాత్రమే మీకు అప్లికేబుల్ అయితే అవుతుందన్నమాట. సో ఈ సంస్థ ఏదైతే ఉందో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ కింద పనిచేసేటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అనమాట. సో ప్రజెంట్ వీళ్ళు యంగ్ ప్రొఫెషనల్ లీగల్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. అయితే ఈ వేకెన్సీస్కి సంబంధించి మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ ఇచ్చారు చూడండి. సో ఏముండాలి క్వాలిఫికేషన్ అంటే డిగ్రీ అనేది లా విభాగంలో ఎవరైతే చేసుంటారో సో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. డిగ్రీ అనేది లా ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ నేషనల్ లా స్కూల్ ఆర్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి మీరు లాకి సంబంధించి విభాగంలో డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలి. దాంతోపాటుగా మీకు CLAT పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ 2026 అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి ఏదైతే ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసేటువంటి క్లాట్ ఎగ్జామ్ ఉంటుందో సో క్లాట్కి సంబంధించి మీకు పీజీకి సంబంధించి ఒక క్లాట్ ఎగ్జామ్ రాసినట్లుగా మీకు ఎలిజిబిలిటీ అనేది ఉండాలన్నమాట. ఆ స్కోర్ కార్డ్ని బేస్ చేసుకుని మీకు డైరెక్ట్గా మెరిట్ తీసేసి ఒక వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తారు. సో ఎటువంటి రాత పరీక్ష అయితే ఏమీ ఉండదన్నమాట. జస్ట్ మీరు అప్లై చేస్తారు కదా, ఆ స్కోర్ కార్డ్ని బేస్ చేసుకుని మీకు వచ్చినటువంటి పర్ఫార్మెన్స్ని మీకు వచ్చినటువంటి స్కోర్ కార్డ్ని బేస్ చేసుకుని డైరెక్ట్గా సో ఈ యొక్క వేకెన్సీస్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారనమాట. ఎలాంటి ఇంటర్వ్యూస్ కానీ స్కిల్ టెస్ట్లు కానీ రన్నింగ్ కానీ మెడికల్ కానీ అలాంటివి ఏమి కూడా ఉండవు అనమాట. జస్ట్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేసి వదిలేస్తారు. తర్వాత మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అన్నట్లయితే సో మీకు దానికి సంబంధించి వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు, మెయిల్ పంపిస్తారు, మీరు సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి. సో మీరు అప్లై చేసేటప్పుడు మాత్రం మీరు క్లాట్ స్కోర్ కార్డ్తో పాటు అన్ని డాక్యుమెంట్స్ అనేవి మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ అప్పుడు సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ మీరు నోటిఫికేషన్లో అయితే అన్ని డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ మనకి పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది, సో ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా NHAకి సంబంధించినటువంటి సంస్థలోనే మీరు పోస్టింగ్ అనేది పొందొచ్చు అనమాట. ఎందుకంటే NHAకి సంబంధించి ఆల్ ఇండియా వైడ్గా మనకి ఆఫీసెస్ అయితే ఉన్నాయి. కాబట్టి మీరు ఆల్ ఇండియా వైడ్గా జాబ్ లేబిలిటీ ఉంటుంది కాబట్టి సో మీరు వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి పోస్టింగ్స్ అనేవి పొందేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సంబంధించిన లింక్ పైన క్లిక్ చేసినట్లయితే ఇలా మీకు ఓపెన్ అవుతుంది అనమాట. పేజ్ ఇక్కడ మీకు డైరెక్ట్గా అప్లై అని చెప్పేస్తుంది. దానిపైన క్లిక్ చేసినట్లయితే ఇలా వస్తుంది. ఫస్ట్ ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. అయిపోయిన తర్వాత ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేసి మీరు లాగిన్ అవ్వాలన్నమాట. సో బ్యాక్ వచ్చేసేసి సో ఇది మనకి ప్రాసెస్. ఈ యొక్క నోటిఫికేషన్ అండ్ అప్లై లింక్స్ అనేవి మనం డైరెక్ట్గా మన వాట్సాప్ ఛానల్లో ఇచ్చేస్తాను. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.